తెలంగాణ రాష్ట్రంలో బీసీ పొలిటికల్ చేసి ఒక విధంగా అంటే దూసుకుపోతా ఉన్నది. దీన్ని మీరేమంటారు? ఎట్లా ఎట్లా సాధ్యమవుతుంది ఇదంతా? మంచి సందర్భం ఇది మీరు అడగడం కూడా. మేము ఎక్కడ పోయినా బ్రహ్మాండమైన రెస్పాన్స్ వస్తుంది. అవును, మల్లన్న గారి నాయకత్వంలో మేము మిర్యాలగూడకి వెళ్ళాము, వరంగల్కి వెళ్ళాము, మంచిర్యాలకి వెళ్ళాము, జహీరాబాద్ జరా సంఘంలో మీటింగ్ పెట్టినాం, నాగరికంలో 2 సార్లు పోయినాం, ఖమ్మం వెళ్ళాం. అంటే రాష్ట్రంలో నలుమూలలు వెళ్ళినాం. ఎక్కడ పోయినా బ్రహ్మాండమైన రెస్పాన్స్ వస్తుంది. అంటే ఇంత తక్కువ టైంలో బీసీ పొలిటికల్ చేసి ఆవిర్భవించి చాలా తక్కువ టైము, దీనికి ఇంత స్పీడ్గా దూసుకుపోవడానికి కారణం ఏంటి? అసలు ముఖ్యమైన కారణం ఏంటంటే బీసీలు చాలా సంవత్సరాలు ఏ విధంగా అన్యాయం గురైంది, రాజకీయంగా, సామాజికంగా, పొలిటికల్గా, అన్ని విషయాలలో, ఆర్థికంగా, కాలేజెస్ కానీ, ఇన్స్టిట్యూషన్స్ వైలు కానీ, పొలిటికల్ పోస్టులు కానీ, జ్యుడిషియల్ కానీ ఎన్ని విధంగా మోసపోయినారు. మల్లన్న గారు ప్రతి అంశాన్ని సవివరంగా నీట్గా చెప్తున్నారు ప్రతి రోజుకి. అది ప్రజల్లో బాగా వెళ్ళిపోయింది. అదే కాకుండా చాలా వందలాది మంది ప్రతిరోజు వచ్చే వాళ్ళకు కూడా తెలుస్తుంది ఏ విధంగా నష్టపోతున్నామో, ఏ విధంగా ఏమవుతుంది సమాజంలో, ఈ రాష్ట్రంలో బీసీలు ఏ విధంగా మోసపోయినారు.